వెల్కమ్ టు ఎన్హెచ్ ఇన్వెస్ట్మెంట్స్ యూట్యూబ్ ఛానల్. నేను సుభాష్, ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్ని. ఈ వీడియోలో మనం మన లంసం ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ని మార్కెట్ వోలటాలిటీకి ఎఫెక్ట్ కాకుండా తక్కువ రిస్క్తో ఎలా ఇన్వెస్ట్ చేయాలో తెలుసుకుందాం. మనం సిప్ అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే మనం తక్కువ రిస్క్తో మన క్యాపిటల్ అమౌంట్ని కాపాడుకుంటూ మంచి రిటర్న్స్ పొందగలుగుతాము. అయితే ఒకవేళ మనం పెద్ద మొత్తం అమౌంట్ 1,00,000 లేదా 5,00,000 లేదా 10,00,000 ఒకేసారి లంసం పద్ధతిలో ఇన్వెస్ట్ చేయాలంటే మార్కెట్ రిస్క్ భయం వెంటాడుతూ ఉంటుంది. ఒకేసారి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేసిన తర్వాత మార్కెట్ ఒక్కసారిగా పడిపోతే చాలా లాస్ అవుతాము అని భయం ఉంటుంది. ఎస్టీపీ అంటే సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ ద్వారా మనం లంసం అమౌంట్ని తక్కువ రిస్క్తో ఒకేసారి ఎలా ఇన్వెస్ట్ చేయొచ్చో చూద్దాం. ఉదాహరణకి మనం ఒక 5,00,000 ఒకేసారి మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ముందు ఆ డబ్బుని మొత్తం ఒక లిక్విడ్ మ్యూచువల్ ఫండ్ లేదా ఓవర్ నైట్ మ్యూచువల్ ఫండ్లో గాని ఇన్వెస్ట్ చేయాలి. ఈ లిక్విడ్ ఫండ్స్లో దాదాపు 7% ఆన్యువల్ రిటర్న్ రెగ్యులర్గా వస్తుంది. ఈ లిక్విడ్ ఫండ్ రిటర్న్స్ మీద క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ పోతే 5% రిటర్న్ వస్తుందనుకుందాం. తర్వాత మంచి రిటర్న్ వచ్చే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో ఎస్టీపీ అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా లిక్విడ్ ఫండ్లో ఉన్న అమౌంట్ని కొద్ది కొద్దిగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ ఎస్టీపీ అనేది మనం డైలీ, వీక్లీ, మంత్లీ, క్వార్టర్లీ లేదా ఇయర్లీ మనకు నచ్చిన ఫ్రీక్వెన్సీలో సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక విషయం గమనించాలి, ఎస్టీపీ ట్రాన్స్ఫర్ సేమ్ ఏఎంసీలోని మ్యూచువల్ ఫండ్స్లోనే ఇంటర్నల్గా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఒక ఏఎంసీ మ్యూచువల్ ఫండ్ అమౌంట్ని ఇంకో ఏఎంసీ మ్యూచువల్ ఫండ్లోకి ట్రాన్స్ఫర్ చేయడం కుదరదు. ఉదాహరణకి మనం ఒక ₹1,00,000 ఐసిఐసిఐ లిక్విడ్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసి ఆ ఫండ్ నుంచి ₹5,000 ప్రతివారం లేదా ప్రతి నెల అదే ఐసిఐసిఐ ఏఎంసీ ఫండ్ హౌస్లోని ఏదైనా ఈక్విటీ ఫండ్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ మిడ్ క్యాప్ ఫండ్లోకి ఎస్టీపీ ద్వారా ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా రెగ్యులర్గా ఈక్విటీ ఫండ్లోకి ఇన్వెస్ట్ చేస్తూ ఉండొచ్చు. ఇలా చేయడం వల్ల మన క్యాపిటల్ అమౌంట్ని ప్రొటెక్ట్ చేస్తూ సిప్లాగా మనకు నచ్చిన ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈ ఎస్టీపీ మెథడ్లో కొన్ని ఉపయోగాలు చూద్దాం. మొదటిది వన్ టైం లంసం ఇన్వెస్ట్మెంట్లోని మార్కెట్ రిస్క్ని తగ్గించుకోవచ్చు. రెండోది ఈక్విటీ ఫండ్లో వచ్చే రిటర్న్ పర్సెంటేజీకి అడిషనల్గా లిక్విడ్ ఫండ్లో వచ్చే రిటర్న్ పర్సంటేజ్ కూడా యాడ్ అయ్యి కొద్దిగా ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. మూడోది ఒకవేళ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో ఏదైనా నష్టం వస్తే లిక్విడ్ ఫండ్లో వచ్చిన రిటర్న్ ద్వారా నష్టాన్ని తగ్గించుకోవచ్చు. నాలుగవ ఉపయోగం మార్కెట్స్ బాగా పెరుగుతున్నప్పుడు లిక్విడ్ ఫండ్ రిటర్న్స్ తక్కువ అని మనం భావిస్తుంటే ఎస్టీపీకి అడిషనల్గా కొంత లిక్విడ్ ఫండ్ అమౌంట్ని మాన్యువల్గా ఈక్విటీ ఫండ్లోకి స్విచ్ చేసుకుని ఇంకా ఎక్కువ రిటర్న్స్ పొందవచ్చు. ఐదవది ఒకవేళ మార్కెట్స్ బాగా పడిపోతున్నప్పుడు ఎస్టీపీ స్టాప్ చేయొచ్చు లేదా అడిషనల్ అమౌంట్ని ఈక్విటీ ఫండ్లోకి ట్రాన్స్ఫర్ చేసి తక్కువ ఎన్ఏవీకి ఎక్కువ యూనిట్లు కూడా కొనుక్కోవచ్చు. మార్కెట్ పడిపోతున్నప్పుడు లేదా పెరుగుతున్నప్పుడు అడిషనల్ అమౌంట్ ట్రాన్స్ఫర్ లేదా స్విచ్ చేయడం అనేది మనం తీసుకునే రిస్క్ బట్టి నిర్ణయించుకోవచ్చు. సో ఈ సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ ఎస్టీపీ ద్వారా మనం పెద్ద అమౌంట్ని కూడా ఈ వీడియోలో చెప్పిన విధంగా భయం లేకుండా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈ ఎస్టీపీ మెథడ్ ఇన్వెస్ట్మెంట్ గురించి